దిగితే ఏం చేస్తారండి? ఆ పాస్ పుస్తకాలు నా ఫోటో ఉంది, ఈ భూమి నాది అంటాడు. అప్పుడు ఏం చేస్తారండి? ఇవన్నీ కూడా ఒకసారి పెద్దలు కూడా ఆలోచించేసింది. ఇదిగో ఈ పాస్ పుస్తకం ఎవరిది? పాస్ పుస్తకం పాస్ పుస్తకం ఈ ఫోటో ఎవరిదమ్మా? కోతిగడి బొమ్మది. అది మొక్కజోడు ఎవరుంది అనుకుంటాను. ఈ బొమ్మని ఈ పాస్ పుస్తకం మీద ఎందుకమ్మది? ఈ పుస్తకం మీద మీ తాత ఫోటో మీ నాన్న ఫోటో వేసుకుంటే ఈ భూమి ఆడిచ్చారు మనకి. ఆడెవడండి? ముందు ఒక బొమ్మ, వెనక ఒక బొమ్మ. ఇంకా చూడు ఆడు బొమ్మ. లేదా మనం ఆడేమో మనకు భూమి ఇచ్చినట్టు. ఈ పుస్తకం కాదు, ఈ పుస్తకం పట్టుకున్నాడు. ఈ భూమి నాది దిగేమని ఏం చేస్తారు? నీదేట్లా అంటాం? నీది అంటారా? నా ఫోటో ఉంది నాది అంటాడు. ఏం చేస్తారు మీరు? ఇలాంటి తప్పుడు పనులు చేసి మన రాళ్ళు చెప్పాను, రాళ్ళు మీద కూడా దిష్టి పంపిణీసుకున్నారు. ఇదో తప్పమ్మ కదా, ఏదో జరుగుతుంది, మోసం జరుగుతుంది. దాన్ని మీరు అందరూ గమనించవలసిన అవసరం. మన ఆస్తులు ఆడు మనకేం ఇవ్వాల్సిన లేదు. మన ఆస్తులు తప్పితే మన పరిస్థితి ఏంటి చెప్పి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పనిచేస్తూ రైల్వే స్టేషన్ అనకాపల్లి రైల్వే స్టేషన్ కూర్చొని అనుకుంటుంది రావాలి. అది చెప్తున్నాడు. అలాగుంది పరిపాలన. వేళ వస్తుంది, ఈ టీవీలో వస్తే చూడండి ఎంత దుర్మార్గం ఆలోచించి. ఇటువంటి దుర్మార్గుడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రాష్ట్రాన్ని తిరిగి పంపించవలసిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మన చేస్తూ మీద సెలవు తీసుకున్నానమ్మా. థ్యాంక్ యూ. మరి సీఎం రమేష్ గారి మీద రాళ్ల దాడి చేయడం అనేది అది సహించే పని కాదు, అది పద్ధతి కాదు, గౌరవం కాదు. చాలా మంది పరిపాలన చేసిన విధానం ఉంది ఈ జిల్లాలో. గతంలో మా పెద్దలు కూడా ఎమ్మెల్యేలు చేశారు, మా కుటుంబాలు ఎమ్మెల్యే చేసిన విధానం ఉంది. అయ్యన్నపాత్రుడు గారు పరిపాలన చేశారు ఈ 30-40 సంవత్సరాలు. మరి ఎక్కడ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు. నిన్న అలాగే బలిఘట్టం గ్రామం వెళ్ళినప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీ మూకలు కొంతమంది అయ్యన్నపాత్రుడు గారు పాదయాత్ర చేస్తుంటే అక్కడ అలాగే అల్లరి చేయడం జరిగింది. అది పద్ధతి కాదు. అది ఏదైనా ఉంటే నేను మీ గ్రామానికి చేస్తానని చెప్పి దమ్ము ధైర్యంతో వెళ్ళాలి. అలాగే సీఎం రమేష్ గారు ఆల్రెడీ గెలిచినట్టే, ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. ఎన్ని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా వాళ్ళు ఏం చేయలేరు. మీరందరూ కూడా దీనికి నిరసన వ్యక్తం చేసేందుకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఇది తప్పు. ఇది సమాజానికి మనం నేర్పేది ఇది కాదు. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంత నేర్చుకోవాలి. నేర్చుకొని ప్రజల మధ్యకి వెళ్ళండి, ఏదైనా పని చేస్తామని. ఇది చాలా తప్పు. ఈ పాలని పారద్రోళాలంటే మనందరం కూడా ఈవేళ ఏకంగా అయ్యి మరి ఇలాంటి వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమం చేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాంటి కార్యక్రమాలని, ఆ దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసన వ్యక్తం చేస్తున్నాం.